ఇదేంటి సార్ మీ అమ్మాయి పెళ్లి మీరు జరిపిస్తున్నారు? ఏంటా పిచ్చి ప్రశ్న? నా కూతురు పెళ్లి నేను చేయకపోతే ఊళ్ళో వాళ్ళు చేస్తారా? అది నా కన్న కూతురు, నాకు నచ్చిన వాడికి చేస్తా. అనగా నువ్వే రోజా? మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను సార్, పెళ్లి చేసుకున్నాను కదా సార్, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా సార్. ఫ్లాష్ బ్యాక్ వద్దు. భద్రాచలం వెళ్లే లోపు నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాను, చేసేస్తున్నాను. ఓపుకుంటే 2 అక్షంతలు వేసేళ్ళు. అలా జరగడానికి వీలేదు. నా పెళ్లి రోజాతోనే జరగాలి. ఇదిగో సొల్లు కబుర్లు చెప్పద్దు. నిన్ను ఒక్కటే ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నువ్వు నిజంగానే నా కూతుర్ని ప్రేమించిన మగాడివే అయితే ఇదే ముహూర్తాన్ని దాని మెళ్ళ తాడిగడతావా? చెప్పు. ఇదే పందితో పెళ్లి జరిపించేస్తా. కాదు, మా అమ్మగారి పర్మిషన్ తీసుకోవాలి, మా ఊరు డ్రిల్ మాస్టర్ గారి దగ్గర రిహార్సల్ చేసి రావాలి, అది పిచ్చి పిచ్చి సమాధానం చెప్పావంటే అడుగో ఆ పిచ్చోడి చేతిలో తాళ్ళు రెడీగా ఉంది, కట్టించేస్తా. తిరిగి పండులాగా నువ్వు తలం చూడలిపో. ఇదే మీ నిర్ణయమా? ముమ్మాటికి ఇదే నిర్ణయం. ఇదిగో పంతులు గారు, ఆ తాళిగట్టే మంత్రం త్వరగా చదువుతారా, నన్ను చదువుకోమంటారా? చదువుతానండి. చదవయ్యా. అదనమాట. మావయ్య, నా ఎంకే నాకు పెళ్లి జరుగుతుంటే మధ్యలో వీడవడు. అతనే అసలు పెళ్లి కొడుకు, నువ్వు తోడు పెళ్లి కొడుకు. తప్పుకో తప్పుకో. ఏంటిది? ఎలా ఉందిరా? నాకంటే బెటర్ పేరు. విష్ బెస్ట్ ఆఫ్ లక్. శభాష్, ఇప్పుడు నాకు నచ్చావయ్యా. పేడండితే పెడకవుతుంది, ప్రేమ ముదిరితే పెళ్లి అవుతుంది అన్నారు పెద్దలు. ఇంకెందుకు ఆలస్యం, ఉసుకో. అమ్మచ్చి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి, అమ్మచ్చి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి, అక్కడో ముద్దు పెట్టు టింగురంగా, ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా, అక్కడో ముద్దు పెట్టు టింగురంగా, ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా, చిట్టి గాలి కొట్టిపాయే గుట్టుమట్టు తట్టి తుమ్మెద, అమ్మచ్చి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి, అక్కడో ముద్దు పెట్టు టింగురంగా, ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా. కుంటే గులాబీ పువ్వా ఉయ్యాలలుగా నివ్వా ఆ కన్నె తోటలో పదవే చెలియా పడని గడియాక్ష అక్కడో ముద్దు పెట్టు టింగురంగా, ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా. రంగేళి రసగుల్లా వచ్చే ఏడాది కల్లా ఓ బుల్లి నెత్తుకో. అబ్బా తీయంగా ఉంది రబ్బా కుందేటి కొమ్ము దెబ్బ పక్కలు పట్టుకో.
వచ్చో వెళ్ళవులే బుజ్జి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి అక్కడో ముద్దు పెట్టు టింగురంగా ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా కుజ దోషం లేదా? లేదమ్మా, ఉంటే మా బిడ్డ బతుకు బయలు చేసుకుంటామా? ఏమండి? ఎవరో అన్నారు. ఎవరో కిట్టిన వాళ్ళు ఏదో అంటారు. అన్నయ్య గారు, ఈ పెళ్లి అయిపోయినట్టే. మీ అమ్మాయి మా అబ్బాయికి ఎంత నచ్చిందంటే తొందరపడకు, దోషం లేదని మనకి ఇప్పుడుగా తెలిసింది. నిదానంగా ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించి చేసేది ఏమిటండి? మనకేమైనా కట్నాలు కావాలా, కానుకలు కావాలా? మనకు కావాల్సిందలా మన బిడ్డ ఆనందం. మరి వాడికి ఆ పిల్ల ఎప్పుడో నచ్చిందాయే. ఇంకా ఆలస్యం దేనికి? మురళిని పిలవండి. మురళి, మురళి. వాడు వాడు లేడు. ఇందాకగా బాత్రూమ్ లో ఉన్నాడన్నారు. ఇప్పుడు ఏమయ్యాడు? రాత్రి ఇంటికి వచ్చినట్లేడు. అన్నయ్య గారు, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నది పట్నంలో కదండి, ఏదో ఇబ్బంది అయ్యి. అవునులేండి, ఉద్యోగం అన్న తర్వాత ఏవో పనులు అదే చెప్తున్నాను. ఏమండి, మీరు కూడా వెళ్ళి మన సిద్ధాంతం తీసుకురండి. అందరం కలిసి మాట్లాడుకుని వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అమ్మా చెల్లెమ్మ, ఇంతకాలం నిరీక్షించినందుకు నా చెవుల్లో అమృతం పోసావమ్మా. విశాల, ఒకసారి వెళ్ళరా. ఎక్కడికండి? అబ్బాయికి ఈ సంబంధం ఇష్టం లేదు. మీ పిల్ల నచ్చిందని వాడేగా స్వయంగా నాతో చెప్పాడు. నీ మాట కాదని లేక వాడు అలా చెప్పాడు. వాడు అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ రోజు ఏమైనా ఏప్రిల్ ఫూలా? మా వారు ఎప్పుడంతే తమాషాలు పడుతుంటారు. మీరు కూర్చోండి అన్నయ్య గారు. ఇంకా కూర్చోవాలా అమ్మా? కూర్చోండి. ఈ విషయాలు ఈ మాట అంటే మాటే. నా కొడుకు నా మాట ఎప్పుడు జవదాటడు. నన్ను అడగకుండా ఒక్క అడుగు కూడా వేయడు. అడుగో, మా మురళి వచ్చేశాడు. మా అబ్బాయి చేత చెప్పిస్తాను. రా మురళిరా. ఏమిటమ్మా? రాయుడు గారు అమ్మాయి నీకెంతగా నచ్చిందో వాళ్ళతో చెప్పు. వాళ్ళు ఒకటే కంగారు పడిపోతున్నారు. ఏమిటి అలా చూస్తున్నావు? కాకినాడ రాయుడు గారు, నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావుగా? పెళ్లి చూపులకు వచ్చారా? అవును, నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావు కదరా? అసలు వీళ్ళంతా మా ఇంటికి పెళ్లి చూపులకు రాలేదమ్మా. లేదమ్మా, అందుకే మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కాక. అదే మురళి, నువ్వు కూడా మీ మామయ్యతో చేరి నాతో నాటకాలు అడ్డం మొదలు పెట్టావా? సరే, జరిగిందేదో జరిగింది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఇవాళ నిస్తార్థం. అది కాదు, ఒక్క నిమిషం నువ్వు ఎలా వస్తే. ఇప్పుడు ఎవరేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. అమ్మా నేను ఏమిటి? ప్యాంట్లు చొక్కాలు అవసరం లేదు. సాంప్రదాయబద్ధంగా పట్టు పంచి కట్టుకుని లాచి వేసుకుంటా. అది కదమ్మా, నేను చెప్పేది విను ప్లీజ్. ముందు వాళ్ళ అమ్మాయితో నీ పెళ్లి జరగాలి. ఆ తర్వాతే నువ్వు చెప్పింది నేను వింటాను. అయ్యో, నా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? వస్తానమ్మా విశాలమ్మ, పెంపకం చాలా బాగుంది. రావయ్యా. అయిపోయింది, అంతా అయిపోయింది. హలో డాడీ, మీరా? బాగున్నారా? ఏమి బాలేదమ్మా, భద్రాచలం వచ్చిన దగ్గర నుంచి మలేరియా జ్వరమే. అరే, నీకు బాగోలేదని ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా డాడీ. అందుకే ఫోన్ చేయలేదమ్మా. నువ్వు ఆడపిల్లవి, ఈడపిల్లవి కాదు. అవేం మాట్లాడాడి? మీరు ఇంకేం మాట్లాడకండి, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వద్దమ్మా, అల్లుడు గారు ఒక్కళ్ళు అక్కడ ఇబ్బంది పడతారు. ఆయన ఏమనరు, నేను నచ్చ చెప్పొస్తాగా. ఇదిగో హలో,